తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. ఫిల్మ్ ఇండస్ట్రీలో కాపీ క్యాట్ వివాదాలు క్వైట్ కామన్. హాలీవుడ్ మూవీ నుంచి కథ కాపీ కొట్టారు అని, కొన్ని సీన్స్ ఎత్తేశారు అని విమర్శలు వస్తూనే ఉంటాయి. రీసెంట్ గా బాలీవుడ్ లో హిట్ అయిన లాపతా లేడీస్ కూడా ఇదే కేటగిరీలోకి చేరిపోయింది. కిరణ్ రావు ఈ ప్రాజెక్ట్ ని కాపీ క్యాట్ చేసింది అనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. బాలీవుడ్ లో సైలెంట్ గా విడుదలై భారీ విజయం సాధించిన మూవీ లాప్తా లేడీస్ ఇటీవలే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేస్తే అక్కడ కూడా సత్తా చాటుతుంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి దేశాల్లో ఈ మూవీని ఎగబడి చూస్తున్నారు. బిగ్ స్క్రీన్ పై మిస్ అయిన ఆడియన్స్ ఓటీటీలో చూసి సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక్కడి దాకా బాగానే ఉంది, కానీ అసలు లాప్తా లేడీస్ ఒరిజినల్ మూవీ కాదనేది తాజాగా రేగుతోన్న వివాదం. ఈ ప్రాజెక్ట్ ని కిరణ్ రావు పాత సినిమా నుంచి కాపీ క్యాట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 1998లో గుంఘట్ కే పత్కోల్ అనే సినిమా వచ్చింది. విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అనంత్ మహదేవన్ దర్శకత్వం వహించారు. కొత్తగా పెళ్లైన ఇద్దరు అమ్మాయిలు అనుకోని పరిస్థితుల్లో భర్తలుగా పొరపడి వేరొకరి ఇళ్లకు వెళ్తారు. మొహాలకు ముసుగులుండటం వల్ల జరిగిన పొరపాటిది. లాప్తా లేడీస్ లోనూ అచ్చం ఇదే పాయింట్ ఉంటుంది. కాకపోతే స్క్రీన్ ప్లే, కామెడీ, ట్రీట్మెంట్ వేరుగా ఉంటాయి. థీమ్ అయితే ఒకటే. అయితే లాప్తా లేడీస్ రిలీజ్ అయినప్పటి నుంచి యూట్యూబ్ లో ఉన్న గుంఘట్ కే పత్కోల్ మాయమైపోయింది. విషయం తెలిసి అనంత్ మహదేవన్ షాక్ తిన్నారు. ఉద్దేశపూర్వకంగానే తన కథను కిరణ్ రావు కాపీ చేసిందని ఆయన వాదిస్తున్నారు. ఒకవేళ కాకతాళీయంగా జరిగితే తన సినిమా ఆన్లైన్ నుంచి ఎందుకు తీసేశారనేది అనంత్ లాజిక్. మరి దీనిపై కిరణ్ రావు ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రొడ్యూసర్ గా అమీర్ ఏమంటాడో చూడాలి.